దిస్ ఇస్ కృష్ణ టెక్ ఇన్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి మోటరోలా నుంచి ఎడ్జ్ 50 మొబైల్ అనేది ఈరోజు లాంచ్ అయితే అయ్యింది. ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా పొందింది. దీని యొక్క కంప్లీట్ దీని ఫీచర్స్ కూడా ఇవన్నీ ఇప్పుడైతే మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ లైక్ చేస్తే నాకు అంత మంచి బూస్టప్ ఇచ్చి మంచి వీడియోస్ అయితే మీకు అయితే చేస్తుంటాను. ఈ మొబైల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడైతే మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 27,999కి అయితే మనకైతే వీళ్ళు తీసుకొచ్చారండి. మనకి ఇది కార్డ్ ఆఫర్స్ అన్నీ పోగా మనకి 26,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనం చూడొచ్చు. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ మనకి ఇది ఈరోజే లాంచ్ అయింది కాబట్టి మనకి ఒకవేళ ఏమైనా అన్బాక్సింగ్ చేసే అవకాశం ఏమైనా ఈ మొబైల్ మీద ఏమైనా దొరికితే డెఫినెట్లీ నేనైతే అన్బాక్సింగ్ అయితే ఈ మొబైల్ని అయితే చేస్తానండి, మనకు అవకాశం వస్తే మాత్రం. ఓకేనా. అండ్ ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా దీనికి ఈ మొబైల్కి అయితే పొందింది. డిజైన్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది బ్యాక్ సైడ్ మీకు వచ్చేసరికి వేగన్లో ఎదురైతే వస్తుంది. మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనం చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా 5 అయితే వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు సైడ్ వచ్చేసరికి మీకు ఇది మెటల్ ఫ్రేమ్ అయితే వస్తుంది. టోటల్ 3 కలర్స్లో అయితే తీసుకోవచ్చు. జంగిల్ గ్రీన్ అండ్ పీస్ ఫూజ్ అండ్ బ్రౌన్ కలర్ ఆ టైప్లో వస్తుంది. ఇంకోటి గ్రే కలర్. ఈ మొత్తం 3 కలర్స్లో అయితే తీసుకొచ్చారండి. ఓకే, థిక్నెస్ వచ్చేసరికి మనకి ఇది 7.79 mm థిక్నెస్ అయితే మీకు అయితే వస్తుంది. మీకు ఇది 180 grams అయితే వెయిట్ అయితే వస్తుందని మీకు తక్కువ, చాలా వెయిట్ లాస్ అంటే చాలా స్లిమ్గా ఉంటుంది మీకు ఫోన్ కూడా ఈ కర్వ్ డిస్ప్లే వచ్చేసరికి. కాకపోతే ఈ మొబైల్ యొక్క ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈ కర్వ్ డిస్ప్లేస్ అంటే కొంతమంది ఏంటంటే పాకెట్స్లో పెట్టి కూర్చొని పోవడం గట్రా ఇలాంటివి, కానీ ఈ మొబైల్లో మీకు అది కూడా పర్వాలేదండి. ఈ ఫోన్ మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు హ్యాపీగా. అలాగనేసి మరీ ఓవర్గా అయితే మీరు కొట్టేస్తే ఇష్టసారంగా ఇచ్చేస్తే హార్డ్గా చేస్తే మాత్రం క్రాక్ అయితే అవుతుంది డిస్ప్లే. ఓకేనా. నార్మల్గా మీరైతే ఎలా వాడినా ఒక వాటర్ ప్రూఫ్ కూడా ఇది IP68తో కూడా వస్తుంది మీకు. ఇది అది కూడా బెస్ట్ చాయిస్. మనం మాట్లాడుకుంటే మీకు వాటర్లో పడేసి ఏమైనా పడిపోయినా మీరు వెంటనే తీసుకున్న అయితే ఏం కాదండి. సమ్ టైమ్స్ మనం ఏమైనా ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా స్లిప్ అయి పడుతుంటాయి కదా, అలాంటి టైంలో కూడా మీకైతే ఈ మొబైల్ చాలా యూస్ఫుల్ అండి, ఏమీ కాదు. ఇది డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.7 inches అయితే POLED డిస్ప్లే అయితే వస్తుందండి. HDR10+ అయితే వస్తుంది మీకు ఇది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. ఇది 1600 పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందండి మీకు ఇది. మీకు హై చూసుకుంటే బ్రైట్నెస్ వచ్చేసరికి మీకు 1200 అండ్ మీకు 1600 వరకు అయితే పీక్ బ్రైట్నెస్ అయితే రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఇది 10-bit ప్యానెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క ప్రొసెసర్ కోసం మనం మాట్లాడుకుందాం. ఇది ప్రొసెసర్ వచ్చేసరికి మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 1 అండి, యాక్సిలరేటెడ్ ఎడిషన్ అంటారు. అంటే ఈ యాక్సిలరేషన్ ఎడిషన్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు చాలా వరకు కోర్స్ చూసుకుంటే 2.4 నుంచి 2.3 నుంచి ఇలా ఉంటాయి కదా, ఇది మీకు 2.5 నుంచి అయితే కోర్స్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి. దీని ఒక ఓఎస్ చూసుకుంటే మనకి ఇది Android 14 అయితే వస్తుంది మీకు. ఇది మీకు 2 years ఓఎస్ అప్డేట్ ఇస్తున్నాడు. మీకు 3 years వచ్చేసరికి మనకి ఇది సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనం చూడొచ్చు. దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుందాం. ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. LPDDR4X అయితే వస్తుంది మీకు. స్టోరేజ్ వచ్చేసరికి మనకి ఇది 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. UFS 2.2 అయితే మీకు స్టోరేజ్ అయితే వస్తుంది. ఓకే, ఈ ప్రైస్ సెగ్మెంట్లో 3.1 కూడా తీసుకురావచ్చు. మరి వీళ్ళు ఎందుకు 2.2తో ఇంకా మళ్ళీ తీసుకొచ్చారు? ముందు మొబైల్ 15,000 16,000లో చూసుకున్నా మనకి UFS 2.2తో వస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా 2.2 స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. అట్లీస్ట్ 3.1 తీసుకొచ్చినా బెటర్. ఇంకా 3.1 ఒకటి తీసుకొచ్చేస్తే ఇంకా చూడవసరం లేదు. 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఓన్లీ 1 వేరియంట్ అయితే తీసుకొచ్చారండి. ఓకే, ఇప్పుడు మనం కెమెరా కోసం మనం మాట్లాడుకుందాం. కెమెరా చూసుకుంటే మనకి ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సోనీ LYT-700 అయితే వస్తుంది మీకు. ఇది 13 మెగాపిక్సెల్ కెమెరా వస్తారు మీకు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది మీకు. 10 మెగాపిక్సెల్ కెమెరా వస్తారు మీకు. టెలిఫోటో సెన్సర్ అయితే వస్తుంది. ఇది మీకు 4Kలో రికార్డ్ మీరు 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేయొచ్చు. 60 FPS వరకు అయితే మాత్రం 1080pలో కూడా మీరు రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది కూడా మీకు 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ మీకు ఇందులో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాగ కొన్ని చాలా అయితే ఉన్నాయి. ఫోన్లో మనం కంప్లీట్గా ఒక అన్బాక్సింగ్ చేస్తే మనం అయితే చెక్ చేసి చెప్పచ్చు ఏదైనా సరే. ఒక సెగ్మెంట్లో మీకు 4Kలో 30 FPS అంటే చాలా వరకు అయితే ఈ మొబైల్ అయితే కిరాక్, నిజంగా నాకైతే అనిపించింది. అన్నీ బాగానే ఉన్నాయి. స్టోరేజ్ ఒక్క UFS 2.2 కాకుండా 3.1తో తెచ్చుంటే ఇంకా బెటర్ అనిపించింది. అండ్ దీంట్లో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఎందుకు ఇది ఒక్కటే తగ్గించారు నాకైతే అర్థం కాలేదు. కానీ ఫోన్ మాత్రం చెప్తున్నానండి, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫీచర్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బెస్ట్. ఒకసారి కంప్లీట్గా మనం ఒక 10 days 15 days అయితే మనకి కంప్లీట్గా అన్బాక్సింగ్లు ఇవన్నీ అవుతుంటాయి కదా. ఈలోపు నాకు ఏమైనా రివ్యూ యూనిట్ ఏమైనా నేను కూడా ట్రై చేస్తాను. ఒకవేళ అవకాశం ఉంటే నేను కూడా అన్బాక్సింగ్ చేసి మీకైతే చేసి చూపిస్తాను. ఓకే, దీని ఒక బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. 68 watts టర్బో పవర్ అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది మీకు. 15 watts వచ్చేసరికి మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా వస్తుంది. ఓకే, మీకు ఇది వైఫై వచ్చేసరికి మీకు 6E వస్తుంది మీకు. బ్లూటూత్ వచ్చేసరికి మీకు 5.2తో అయితే మీకు బ్లూటూత్ అయితే వస్తుంది. ఇందులో మీకు NFC కూడా మీకు అయితే ఉంది. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే వస్తుందండి మీకు. స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి మీకు.
ఓకేనా. సో ఇది కంప్లీట్గా దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటాం. సో ఇవన్నీ వీటి యొక్క ఫీచర్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటే మీకు ఇది మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా పొందిందండి. అంటే మీకు ఇష్టాసారంగా ఇది చాలా వీళ్ళు ట్రయల్స్ అయితే చేశారు వాటర్లోని అండ్ ఐస్ క్యూబ్స్లో ఇట్లా చాలా ఇట్లా అయితే వీళ్ళైతే ట్రయల్స్ అయితే చేశారు. గేట్ సర్టిఫికేట్ వచ్చేసరికి మనకి ఇది 810H అయితే వచ్చింది కూడా మనకి. సో చూద్దాం, ఇది 1 మంత్ అయ్యి ఒక 15 డేస్లో మనకైతే కనిపిస్తుంది రివ్యూ 8 అనేది మనకి. అసలు దీంట్లో ఏమైనా ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కూడా మనం అయితే చూద్దాం. ఒకవేళ వీలైతే నాకు కానీ అవకాశం ఉంటే మాత్రం ఈ మొబైల్ కానీ ఎవరైనా ఒకవేళ బై చేసినట్టు ఉంటే ఈ మొబైల్ నేనైతే అన్బాక్సింగ్ చేసి అయితే మీకైతే నాకు అవకాశం వరకు అయితే నేను ట్రై చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్లో మనం ఈ డీల్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాను, మీరైతే అక్కడ కూడా మీరైతే జాయిన్ అయ్యి మీ డీల్స్ అయితే చెక్ చేసుకోండి. సో కంప్లీట్గా ఈ మొబైల్ ఫీచర్స్ ఇవన్నీ చూసుకుంటే ఇదేంటి. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే ఎవరైనా బై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే షేర్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.